హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ అర్హులే, ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. సో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే చూసుకున్నట్లయితే మనకు దీని పోస్టింగ్ అయితే మీకు ఒకవేళ జాబ్లో సెలెక్షన్ అయితే దీని పోస్టింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్ లొకేషన్లో కూడా ఉంది. సో ఖచ్చితంగా మనకు సొంత రాష్ట్రంలోనే జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, బట్ మంచి శాలరీ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. అయితే ఇక్కడ 5 రకాల పోస్టులు అయితే ఇచ్చారు మనకు. సైంటిఫిక్ అసిస్టెంట్ అని, ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ గ్రేడ్ 1, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ లైబ్రేరియన్. సో ఓవరాల్గా మనకు 44 వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఇక్కడ అన్నీ. సో ఓవరాల్గా మనకు 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో బీఎస్సీ కెమిస్ట్రీలో 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 35 years అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 8 వేకెన్సీస్, ఎలక్ట్రికల్లో 4 ఉన్నాయి, సివిల్లో 4 ఉన్నాయి. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ 3 year డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, అలాగే టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ సివిల్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. సో ఎలక్ట్రికల్ కానీ లేదంటే సివిల్లో కానీ డిప్లొమా అయితే ఉండాలి, ఫస్ట్ క్లాస్ డిప్లొమా. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years అయితే ఉంది. దాంతోపాటు టెక్నీషియన్ గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే ఐటీఐ ఉంటే సరిపోతుంది ఎలక్ట్రికల్లో. దీనికి 28 years అయితే ఏజ్ లిమిట్ ఉంది. సో ఐటీఐ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వచ్చేసి ఏ డిగ్రీ ఆఫ్ యువర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్. సో డిగ్రీలో మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే 30 years అయితే ఉంది దీనికి. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీసీఏ. సో దీంట్లో మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. అలాగే ఏదైనా ఒకటి బేసిక్ కంప్యూటర్ కోర్స్ అయితే చేసి ఉండాల్సి వస్తుంది. ఏజ్ లిమిట్ అయితే 30 years అయితే ఉంది దీనికి కూడా. అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ చూసుకున్నట్లయితే ఏ యూనివర్సిటీ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్. సో లైబ్రరీ సైన్స్లో డిప్లొమా చేసిన వాళ్ళు కానీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ దీనికి అర్హులు. సో 30 years అయితే ఏజ్ లిమిట్ ఉంది, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ శాలరీ స్ట్రక్చర్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మెన్షన్ చేశారు. సో సైంటిఫిక్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే పే లెవెల్ 6 ప్రకారంగా 35,400 నుంచి 1,12,400 అంటే మీకు అప్రాక్సిమేట్లీ 75,000 అనేది శాలరీ వస్తుంది. అన్ని అలవెన్స్లు కలుపుకొని 75,000 శాలరీ వస్తుంది. సో దీనికి మీకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఒక ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దాంట్లో క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. దాని తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే సేమ్ శాలరీ ఉంది, 75,000 వరకు శాలరీ అనేది వస్తుంది. సేమ్ దీనికి కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. దాని తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే శాలరీ 19,900 నుంచి 63,200 అంటే మీకు అప్రాక్సిమేట్లీ 41,000 అయితే శాలరీ అనేది ఉంటుంది. అన్ని అలవెన్స్లు కలుపుకొని 41,000 శాలరీ వస్తుంది. సో దీనికి కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఒక చిన్న ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ చూసుకున్నట్లయితే సేమ్ దీనికి పే లెవెల్ 6 ప్రకారంగా 35,400 నుంచి 1,12,400 అంటే 75,000 అయితే శాలరీ అనేది ఉంటుంది. సో దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రం పాస్ అయితే సరిపోతుంది. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే పే లెవెల్ 4 ప్రకారంగా 25,500 నుంచి 81,100 శాలరీ అనేది ఉంటుంది బేసిక్ పే. సో అన్ని అలవెన్స్లు కలుపుకుంటే మీకు 50,000 పైనే శాలరీ అనేది వస్తుంది. సో దీన్ని కూడా మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది, ఎలాంటి స్కిల్ టెస్ట్ అయితే లేదు దీనికి. తర్వాత అసిస్టెంట్ లైబ్రేరీని చూసుకున్నట్లయితే సేమ్ శాలరీ 50,000 పైనే శాలరీ అనేది వస్తుంది మీకు. సో దీనికి కూడా ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రం క్వాలిఫై అయితే పాస్ అయితే సరిపోతుంది. సో దాని ప్రకారంగా మీకు మెరిట్ ప్రకారంగా మీకైతే జాబ్ అనేది వస్తుంది.
అయితే ఇక్కడ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కొన్ని ఇచ్చారు. సో ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అయితే ఖచ్చితంగా ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 18 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండాలి. దాని తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునే ముందు ఒకసారి అయితే ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి చదువుకోవాల్సి ఉంటుంది. సో మీకు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్ అయితే 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో 2 ఇయర్స్ తర్వాతనే మీ జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ ఇచ్చారు. దీని ప్రకారంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి బెస్ట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది, అలాగే బెస్ట్ శాలరీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీ ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి 1000 రూపీస్ అయితే ఉంది ఎగ్జామ్ ఫీ. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1, అసిస్టెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ లైబ్రరీకి వచ్చేసి 700 రూపీస్ అయితే ఫీజు ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ చూసుకున్నట్లయితే ఎలాంటి ఫీజు లేదు. సో వీళ్ళైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఫీజు లేకుండా. సో ఈ ఆపర్చునిటీని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు. సో ఇదైతే ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లోనే ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. సో దీనికి మీకు ఆన్లైన్లో అప్లికేషన్స్ వచ్చేసి May 5th అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి May 25th అయితే లాస్ట్ డేట్. దాని తర్వాత మీకు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేసుకోండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, చక్కగా ఇక్కడే ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయొచ్చు మీరు. సో ఇది ఫ్రెండ్స్ పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్. సో ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.